మరో యుద్ధం చేయక తప్పదని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ హెచ్చరించారు. దేశంలోని 28 రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో 29వ రాష్ట్రంగా ఏర్పడే తెలంగాణతోనూ అలాగే ఉండాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన రీతిలో శాంతి భద్రతలు కల్పించలేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని కేంద్రం భావిస్తుందా? కేసీఆర్ ప్రశ్నించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెరాస రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. దీనిలో కార్యవర్గ సభ్యులు సహా ప్రజాప్రతినిధులు, పొలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. కాంగ్రెస్ లో పార్టీ విలీనం ఉండబోదని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ నేతలకు నర్మగర్భంగా స్పష్టతనిచ్చారు. తెలంగాణ సమస్యలపై అధ్యయనం చేసింది తమ పార్టీయే అని, పార్టీ నేతలు పునర్నిర్మాణంలో భాగం కావాలనుకోవడంలో తప్పు లేదన్నారు. హైదరాబాద్ పై కేంద్రం ఆంక్షలు విధిస్తే మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ నేత కేకే ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం త్వరలో ఢిల్లీ వెళ్లి మంత్రుల బృందానికి నివేదికలు అందజేస్తుందని కేసీఆర్ చెప్పారు. తేడా వస్తే ఎట్టి పరిస్థితులలో మరో యుద్ధానికైనా సిద్ధమైతాం. సెంటర్ స్టేట్ రిలేషన్స్ ట్రైన్ అవుతాయి. ఎక్కడ లేని కానూన్ ఇక్కడ పెడతామంటే ఒక రకంగా మమ్మల్ని అవమానించడం కాదా తెలంగాణ ప్రజలను? మేమంత పనికి మాలినోళ్ళమా? ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ మేము తీసుకున్నాం, మేము మెయింటైన్ చేయలేమా? ల్యాండ్ ఆర్డర్ మా కన్సర్న్ ఉండదా? హైదరాబాద్ ఉన్న ప్రతి పౌరుని కాపాడే బాధ్యత మా మీద లేదా? డెఫినెట్ కాపాడతాం. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని, మృతి చెందిన వారికి పరిహారాన్ని చెల్లించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణను అడ్డుకునే కుట్రతోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు సమన్యాయం అంటున్నారని విమర్శించారు. నీ డిమాండ్ ఏందో చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా. వాట్ ఈజ్ యువర్ డిమాండ్? పాయింటెడ్ గా చెప్పు. ఎందుకు చెప్పవు? ఏదో బ్లాంకెట్ గా సమన్యాయం అంటే, సమన్యాయం అంటే ఏందో ఇప్పుడు జీవో ఏమున్నది, మెకానిజం ఉంది, ప్రధానమంత్రి పోయి చెప్పొచ్చు కదా ఇట్లా చేయింది అని చెప్పి. ఎందుకు చెప్పలేకపోతున్నావు? పార్టీ పటిష్టతకు నవంబర్ 10వ తేదీ నుంచి నెలాఖరు వరకు మండల స్థాయి శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ఐటీ ఉద్యోగి అభయపై అత్యాచారాన్ని రాష్ట్ర కార్యవర్గం తీవ్రంగా ఖండించింది. దీనిపై సీఎం, గవర్నర్ స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తీర్మానించింది.